హాయ్ వ్యూస్, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణని ఒకే ఫ్రేమ్లో చూసే సమయం ఆసన్నమైందా? అందుకు ఇద్దరు సై అంటారా అంటే నో డౌట్ అనే చెప్పాలి. ఎందుకంటే బాలయ్య ఓ ఇంటర్వ్యూ సాక్షిగానే చిరంజీవితో సినిమా చేస్తారా అంటే తప్పకుండా, ఎందుకు చేయను, నటులంటే అందరితో కలిసి జర్నీ చేయాలి కదా అన్నారు. దీంతో బాలయ్య సైడ్ నుంచి ఎలాంటి అడ్డంకి లేదని తేలిపోయింది. చిరంజీవితో నటించడానికి సింహం సిద్ధంగానే ఉందని తేలిపోయింది. ఇక మెగాస్టార్ స్వభావం గురించి చెప్పాల్సిన పనే లేదు. ఇంతవరకు చిరంజీవి మల్టీస్టారర్ చిత్రాలు చేసింది లేదు. ఆయన సినిమాల్లో చాలామంది పేరున్న నటులు భాగమయ్యారు తప్ప ఆయన ఇమేజ్ని ఏ నటుడు మ్యాచ్ చేయలేదు. ఆ స్థాయి టాలీవుడ్లో కొందరి హీరోలకు మాత్రమే ఉంది. అందులో నటసింహం సరిసమానుడు. చిరు, నాగార్జున, వెంకటేష్, బాలయ్యని అభిమానులంతా ఒకతరం హీరోలుగా చూస్తారు. ఆ ముగ్గురు అభిమానుల దృష్టిలో సమానం. ఆ రకంగా ఇక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనడానికి లేదు. ఆ జనరేషన్ హీరోల్లో ఒకప్పుడు ముగ్గురు మధ్య ఎలాంటి పోటీ ఉండేదో తెలిసిందే. అభిమానుల మధ్య వైరాలు సైతం అలాగే కొనసాగేవి. అయితే ఇప్పుడు మల్టీస్టారర్ హవా కొనసాగుతుంది. హీరోలంతా కలిసి నటించడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఒకరి వేడుకలకు ఒకరు సహకరించుకుంటున్నారు. ఇలా ఎంతో గొప్ప ఆరోగ్యకరమైన వాతావరణం పరిశ్రమలో ఉంది. ఈ నేపథ్యంలో చిరంజీవి బాలకృష్ణ కాంబినేషన్ సెట్ అవ్వడం పెద్ద పనేం కాదని చెప్పొచ్చు. అయితే ఆ ధైర్యం ఏ దర్శకుడు చేస్తాడు అన్నది ముఖ్యం. ఇది మాత్రం దర్శకుడు ఎవరైనా వారికి సవాల్. ఇద్దరు పెద్ద స్టారర్ని ఒకే ఫ్రేమ్లో చూపించాలి. ఇద్దరిని బ్యాలెన్స్ చేసి చూపించడం అంటే కత్తి మీద సాము లాంటిది. కథ సహా అందులో ఇద్దరి పాత్రలు చాలా బ్యాలెన్స్గా ఉండాలి. మరి అంతటి సాహసానికి ఏ దర్శకుడు పూనుకుంటాడో చూద్దాం. 2024లో ఇది సాధ్యం అవ్వాలని ఆశిద్దాం.